హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ఆర్గానిక్. తమలపాకు చెట్టు. ఈ తమలపాకును చూడంగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే తాంబూలం. ఇది పూజలు, వ్రతాలు, నోములు, ఇంకా పెళ్ళిళ్ళు, శుభకార్యాలు ఇలాంటి వాటిలో ఈ తమలపాకు మెయిన్గా యూజ్ చేస్తారు తాంబూలం ఇవ్వడానికి. ఈ తమలపాకు, వక్క, ఖర్జూర పండు, అరటి పండు పెట్టి తాంబూలం లాగా ఇస్తారు. అయితే ఈ తాంబూలం లాగానే కాకుండా ఇంకా కిల్లి లాగా వేసుకుంటారు. పాన్ బీడా కిల్లి అంటాం. ఈ పాన్ బీడా కిల్లిలో వాళ్ళు ఇంకా వేరే జర్దా అవన్నీ కలుపుతారు. అవన్నీ ఆరోగ్యానికి అంత మంచివి కాదు. కానీ ఈ తాంబూలం మాత్రం ఎంతో మంచిది. ఈ తాంబూలం అనగానే దీంట్లో ఏంటి మెయిన్గా ఒక ఆకుకు సున్నం రాస్తారు. సున్నం రాసి వక్క పెట్టి అది నవలడం వల్ల ఆ సున్నం, ఆకుకు రాసి సున్నంలో కాల్షియం ఉంటుంది. ఈ కాల్షియం ఏంటి మన బోన్స్కి దృఢంగా గట్టిగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఈ ఆకు నమిలి ఆ రసాన్ని మింగడం వల్ల, ఈ రసం నవలడం వల్ల ఈ మన చిగుళ్ళు, దంతాలు గట్టిపడమే కాకుండా చిగుళ్ళకు వచ్చే ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది. ఈ ఆకు నమిలి ఈ రసాన్ని మనం మింగినప్పుడు మన జీర్ణక్రియలో మన ఆహారం జీర్ణం కావడానికి ఉపయోగపడే డైజెస్టివ్ ఎంజైమ్స్ బాగా సాక్రిట్ చేయబడి ఆహారం మనకు మంచిగా డైజెషన్ అవుతుంది. ప్రాపర్ డైజెషన్ కోసం ఈ ఆకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఆకులో యాంటీ అల్సర్, యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్ కూడా ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాలతో పోరాడి క్యాన్సర్ కూడా రాకుండా చేస్తాయండి. మా మనవరాలు కూడా ఈ ఆకుల్ని తెంపుకొని రోజు ఇలా తింటూ ఉంటుంది. నాకు కూడా తినమని పెడుతుంది. రోజు మేము ఇద్దరం ఈ చెట్టు దగ్గరకు వచ్చి ఈ ఆకులు తెంపుకొని తింటాను. చూపెట్టచ్చు కొంచెం నోట్లో పెట్టుకుని మొటిమల తాలూకు వచ్చే మచ్చలను కూడా తగ్గిస్తాయి. ఎందుకంటే ఈ ఆకును మనం సోప్లో వేసి తయారు చేస్తున్నాం కాబట్టి ఆ సోప్ యూజ్ చేసినప్పుడు సి విటమిన్ ఉండడం వల్ల స్కిన్ మంచిగా గ్లోగా ఉంటుంది. ఫేస్కి రాసుకున్నప్పుడు ఫేస్ మీద మొటిమలు, వాటి తాలూకు వచ్చే మచ్చలు కూడా పూర్తిగా తగ్గిపోతాయి. ఆకులో ఉండేటటువంటి నికోటినిక్ యాసిడ్, విటమిన్ ఏ, సి, B1, B2 బలహీనమైన జుట్టుకి బలం చేకూర్చి జుట్టు బాగా పెరిగేటట్టు, హెయిర్ ఫాల్ను తగ్గేటట్టు చేస్తాయి. అన్ని ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా సోకును పెంచే తమలపాకు మన ప్రోడక్ట్స్లో కూడా మనము యూజ్ చేస్తాము. మన ప్రోడక్ట్స్లో ఈ ఆకును ఎలా యూజ్ చేస్తామంటే, ఈ ఆకును ఎండబెట్టి నీడలో ఆరిన తర్వాత, మంచిగా నీడలో ఎండిన తర్వాత దాన్ని ఫైన్ పౌడర్గా చేసి హెయిర్ ఆయిల్లో, సబ్బుల్లో, హెయిర్ మాస్క్లో యూజ్ చేస్తాం. హెయిర్ ఆయిల్లో ఇది వేయడం వల్ల హెయిర్ మంచిగా బాగా పెరగడానికి, ఏమన్నా స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉంటే తగ్గడానికి యూజ్ అవుద్ది. జుట్టు కూడా బాగా పెరుగుతుంది, చుండ్రు కూడా తగ్గిపోతుంది. ఇంకా ఇది ఈ తమలపాకు పౌడరు, షియా బటర్, విటమిన్ ఈ క్యాప్సిల్ ఇవన్నీ కలిపి మేము ఒక సోప్ తయారు చేసాము. ఈ సోపు మచ్చలకి, మొటిమలకి బాగా పనిచేస్తుంది. చాలా మంది కూడా వాడారు, మంచి యూజ్ ఉందని చెప్పారు. ఈ తమలపాకు మొక్క నుండి వచ్చే గాలి కూడా ఎంతో హెల్దీ అండి. ఇంకా ఈ తమలపాకు మొక్క అందరి ఇండ్లలో ఉండదగిన తీగ జాతికి చెందిన మొక్క. ఇట్లా ఈ తీగ మొక్క ఏదైనా కొద్దిగా ఆసరా మనం ఇలా పందిర్లా వేస్తే మంచిగా గుబురుగా ఇలా పారుతూ ఉంటుందండి. ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం లేని మొక్కలలో ఈ తమలపాకు కూడా ఒకటి. మనం ఏమంతా వీటికి ఎరువులు, మందులు అలాంటివి కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎప్పుడైనా ఆకు ముడత ఇలా వచ్చినప్పుడు దీనికి కొద్దిగా ఆవు పేడ నీళ్ళల్లో కలిపి వేయడం, ఎండిన ఆవు పిడకను, లేకపోతే కొద్దిగా ఇంగువ నానబెట్టి నైట్ పొద్దున ఆ నీళ్లు ఈ చెట్టుకు వేయడం వల్ల ఈ ఆకు ముడత అనేది పోయి ఇట్లా ఉంటుంది. ఆకు ముడత మంచిగా ఆకు హెల్దీగా గ్రీన్గా ఇలా పెరుగుతుంది. ఈ చెట్టుకు కూడా అలానే ఆకు ముడత వచ్చింది. నేను ఇంగువ నానబెట్టి నైట్ పొద్దున ఆ ఇంగువ నీళ్లు పోసాను. మంచిగా చెట్టు మళ్ళీ బాగా హెల్దీగా వచ్చింది. జలుబు, దగ్గుకి కూడా ఈ ఆకు బాగా పనిచేస్తుందండి. అంతేకాకుండా మైగ్రేన్ తలనొప్పి వస్తుంటుంది చాలా మందికి. ఈ మైగ్రేన్ తలనొప్పికి కూడా ఈ ఆకు ఒక దివ్య ఔషధం అనే చెప్పవచ్చు.
ఇంకా ఈ చిన్న పిల్లలకి మంత్స్ బేబీ లాగా ఉన్న వాళ్ళకి జలుబు దగ్గు అలా వచ్చినప్పుడు ఈ ఆకుకి కొబ్బరి నూనె రాసి నిప్పుల మీద వేడి చేసి వాళ్ళకు ఛాతీ మీద తల మీద వేస్తే ఈ దగ్గు జలుబు నుండి వాళ్ళకు ఉపశమనం లభిస్తుంది, హాయిగా నిద్రపోతారు. ఈ తమలపాకు తోటి మనము తమలపాకు బజ్జీలు కూడా శనగపిండిలో ముంచి తమలపాకు బజ్జీలు కూడా చేయొచ్చు. ఈ తమలపాకు బజ్జీలు, ఇక బజ్జీలు అంటే మనకు అంత హెల్దీ కాకపోయినా కానీ ఎప్పుడో ఒకసారి బజ్జీలు తినడానికి అయితే చాలా బాగుంటాయి. అవి ఆకు లోపల ఉండడం వల్ల మంచిగా డైజెషన్ కూడా బాగానే అవుతుంది. తమలపాకు బజ్జీలు కూడా నేను వేసి చూపిస్తానండి. ఫ్రెష్ ఆకులు కోసుకొని వెళ్ళి మనము తమలపాకు బజ్జీలు అయితే వేసుకుందాము. బజ్జీలు చేయడానికి తమలపాకులను అయితే కోసాము. చూడండి ఆకులు ఎంత ఫ్రెష్గా పెద్దగా ఎంత బాగున్నాయో. ఈ ఆకులు తెంపిన తర్వాత వీటిని ఇట్లా ఎడ్జెస్ ఒక 2-3 ఆకులు ఇలా మడత పెట్టుకొని ఎడ్జెస్ ఇట్లా రెక్టాంగిల్ షేప్లో ఇలా కట్ చేయాలి. అప్పుడు బజ్జీలు చూడడానికి కూడా షేప్ బాగా వస్తుంది. నేనైతే ఇలా కట్ చేశాను చూడండి. చేసిన తర్వాత మనం శనగపిండి ఒక బౌల్లో తీసుకొని ఆ పిండికి కొద్దిగా ఉప్పు, కొద్దిగా ఓమ, కొద్దిగా తినే సోడా వేసి మంచిగా ఉండలు లేకుండా బాగా కలపాలి. అది మనము మిర్చి బజ్జీ ఇలాంటి వాటికి పిండి ఎలా వేస్తామో అలా వచ్చేలాగా మనము కలపాలి. చూడండి, ఏమాత్రం ఉండలు లేకుండా పిండిని మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత బాండీలో నూనె పోసి నూనె కాగాక ఈ ఆకులను శనగపిండిలో ఇలా ముంచి బజ్జీలాగా వేయాలి. ఒక్కొక్క 2 ఆకులు తీసుకొని ఇట్లా మడత పెట్టిన ఆకులను ఇలా ముంచి శనగపిండిలో ముంచి బజ్జీలు అయితే వేయాలి. ఈ బజ్జీలను కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇవి నూనెలో వేయించిన ఈ బజ్జీలు ఇవి హెల్త్కి అంత మంచివి కాకపోయినా రుచి కోసం టేస్ట్ కోసం అప్పుడప్పుడు చేసుకొని తినడం వల్ల ఏం ఇబ్బంది ఉండదండి. మనము డైలీగా వీటిని మనం ఏం తినం కాబట్టి అప్పుడప్పుడు చేసుకొని మనం తినవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే తమలపాకు బజ్జీ రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.